నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, రేపు మనకి అక్షయ తృతీయ అండి. అంటే ఏప్రిల్ 19వ తారీఖు అక్షయ తృతీయ రావడం అనేది జరిగింది. ఆ రోజున అందరము కూడా మనం ఎంతో ఆశతో బంగారం కొనుక్కోవాలని ఎదురు చూస్తూ ఉంటామండి. అంతేకాకుండా బంగారం కనీసం బ్యాంకులో ఎవరికైనా కనుక తాకట్లో ఉంటే కనుక ఆ బంగారాన్ని విడిపించుకోవాలి అన్న ఆశనైనా సరే ఖచ్చితంగా ఉంటుందండి. అందుకోసం మనం ఇంతవరకు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి జరగలేదు అని అనుకున్న వాళ్ళకి ఈ అక్షయ తేదీ రోజున మీరు చేసే ఈ చిన్న పరిహారం వల్ల మీరు తాకట్లో పెట్టిన బంగారం అనేది ఖచ్చితంగా 3 రోజుల్లో మీ దగ్గరికి తిరిగి రావడం అనేది జరుగుతుందండి. అది ఎలా ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా రేపు అంటే 19వ తారీఖు ఆదివారం నాడు మనకి అక్షయ తృతీయ రావడం జరిగింది. నిజంగా అండి చాలామంది ఉదయాన్నే లేవగానే అంటే 11 గంటల తర్వాత నుంచే చేసుకోండి. మనకి 10 గంటల 49 నిమిషాల నుంచి అక్షయ తేదీ గడియలు అనేవి మొదలయ్యాయి. ఆ తర్వాత మనం దీపారాధన చేయటం కానీ ఇంట్లో మనం కలసం పెట్టి కూడా పూజలు చేస్తూ ఉంటాం. మనం గుడికి వెళ్ళి పూజలు చేసేవాళ్ళు ఉంటారు, బంగారం కొనాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు. అలాగా మీరు ఏం కొని తెచ్చుకున్నా కూడా అండి నిజంగా అది మనకి 10 వృద్ధి చెందాలి అన్న ఒక నమ్మకంతో ఒక కాన్ఫిడెంట్తో మనం చేస్తూ ఉంటాం ఈ అక్షయ తేదీ రోజున. అలాగే ఆ రోజు ఆ పని మాత్రమే కాకుండా మనం చేయవలసిన ఇంకొన్ని పనులు కూడా ఉన్నాయండి. బంగారాన్ని ఎలా విడిపించుకోవాలని చెప్పడానికి ముందుగా మీకు ఇంకో 2 విషయాలు తెలియజేస్తానండి. మనం ఒక మంచి కాన్ఫిడెంట్తో ఏ మంచి పని చేసినా కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. బంగారాన్ని ఎలా అయితే కొనుక్కుంటే మనం ఇంకా కూడా ఒక 10 కాసుల బంగారాన్ని కొనుక్కునే స్థాయికి ఎదుగుతామన్న ఒక నమ్మకం మనకు వస్తుందో, అలాగే మీరు చిన్న చిన్న విషయాలని ఒక చేంజెస్ మనకి ఒక మంచి ఒక నమ్మకాన్ని కాన్ఫిడెంట్ అనేది రావాలి అనడం కోసం మనం చేయబోయే ఒక చిన్న చిన్న పరిహారాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి రేపు కనుక మనం చేస్తే. ఏంటి అనంటే, మీరు ఒక చిన్న ఇంట్లో మీకు ఏదైనా ఒక చెట్లు పెంచుకోవడానికి చోటు ఉన్నా లేకపోయినా చిన్న చిన్న కుండీలలో ఒక మొక్కని తీసుకొచ్చి నాటండి ఫ్రెండ్స్. నిజంగా చెట్లని నాటడం అనేది చాలా మంచి విషయం. అలా చెట్టు అనేది మీ ఇంట్లో నాటినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే చిన్న చిన్న విత్తనాలు అనేవి మనకి బీజాక్షరాల్లాగా పనిచేస్తాయండి. అంటే ఒక మంచి ఒక వృద్ధి చెందడానికి అవకాశం అనేది రావడానికి మన ఇంట్లో ఈ చెట్లను మనం పెంచుతూ ఉంటాం. అలాగే ఈ అక్షయ తేదీ రోజున మీ ఇంట్లో ఒక చెట్టుని అంటే ఒక మొక్కని తీసుకొచ్చి నాటండి. ఏ చెట్టు అయినా పర్వాలేదు. ఇంకా అంతేకాకుండా మీలో ఒక మంచి కాన్ఫిడెంట్ రావడం కోసం ఒక మంచి చేంజెస్, ఒక మంచి మోటివేషనల్గా నేను ఇది చేయగలను, ఇది నమ్మి ఇది నేను ఒక బిజినెస్లో దిగటం కానివ్వండి, లేదంటే కనుక మీరు ఇంకేదైనా సరే ఒక గోల్ అనేది పెట్టుకున్నా కూడా అది ఒక కాన్ఫిడెంట్ అని ఇచ్చే ఒక పాజిటివ్ అయిన థాట్తో మీరు ఏ పనులు చేసినా కూడా సక్సెస్ అవుతుందండి. మంచి పనులను కూడా రేపు మనం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి. అంటే బంగారాన్ని కూడా రేపు విడిపించుకోవచ్చు అనమాట. విడిపించుకోవడానికి కూడా మనకి అవకాశం అనేది ఉంది. చాలామంది బంగారం కొంటున్నారే, మనం కొనలేకపోతున్నామే, మన చేతిలో ఉన్న బంగారం కూడా మొత్తం బ్యాంకులో పెట్టేసామే. నా దగ్గర ఇప్పుడు ఇంతకుముందు 10 కాసులు ఉండేది, 15 కాసులు ఉండేది, ఇప్పుడు ఒక్క కాసే ఉంది నా దగ్గర 1 గ్రాము చెవులకు పెట్టుకునే దిద్దులు మాత్రమే ఉన్నాయని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ 1 గ్రామ్ బంగారం చాలండి మన బంగారాన్ని మనం విడిపించుకొని తెచ్చుకోవడానికి. ఎందువల్లంటే ఈ అక్షయ తేదీ రోజున మనం ఏదైతే ఒక మంచి పరిహారాలు చేస్తామో అది మనకి 10 రెట్లు ప్రతిఫలం అనేది ఇస్తుందండి. అందువల్ల మనం ఏం చేయాలి అంటే మీ ఇంట్లో ఒక గ్రామ్ బంగారం ఉన్నా కూడా అది ఒక ముక్కు పుడక కావచ్చు, చెవు దిద్దులు కావచ్చు, ఏదైనా సరే అవి తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని కొంచెం పన్నీరుతో అంటే రోజ్ వాటర్తో వాష్ చేసేసేయండి. వాష్ చేసేసి ఆ బంగారాన్ని మీ అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక 108 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఏంటి ఆ మంత్రము అంటే ఓం స్వర్ణ ఆకర్షణాయ నమః, ఓం స్వర్ణ ఆకర్షణాయ నమః అనే మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకోండి. ఎందువల్లనంటే స్వర్ణం అనేది మనల్ని ఆకర్షించాలని కోరుకుంటూ ఈ పరిహారం చేస్తున్నాము. ఎలా ఆకర్షించాలి, మనకి మనసులో అనేది కోరుకుంటుంది బంగారం అనేది ఇంత ఉంది విడిపించుకోవాలనే దానికోసం మనం చేస్తున్నామన్న విషయం అనేది మనకు తెలుసు. అందువల్ల ఆ కాన్ఫిడెంట్ అనేది మనకి ఎక్కువగా వస్తుందన్నమాట ఈ పరిహారం చేయటం వల్ల. 108 సార్లు ఓం స్వర్ణ ఆకర్షణాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించండి. ఆ తర్వాత
అలా చేతిలో పెట్టుకొని చేసిన ఆ బంగారాన్ని, అంటే మీకు ముక్కు పుడక కానీ ఏదైనా సరే ఒక బంగారం తీసుకుంటారు కదా, అది మీరు దేవుడి దగ్గర పెట్టండి ఫ్రెండ్స్. రేపు అంతా కూడా ఎలా పెట్టాలి అని అంటే, తమలపాకులు ఉన్న ఒక చిన్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని అందులో ఒక చిన్న తమలపాకు ఉంటే కనుక ఆ తమలపాకు మీద పసుపు కుంకుమ వేసి అందులో ఈ బంగారపు మీరు పీస్ ఏదైతే కనుక తీసుకున్నారో అది తమలపాకు మీద పెట్టండి. రేపంతా కూడా అక్షయ తేదీ రోజున అంతా కూడా అలాగే ఉంచేసేయండి. అమ్మవారి ముందు పెట్టండి. ఇలాగ పెట్టి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి. బంగారాన్ని నేను విడిపించుకుంటాననే నమ్మకం అనేది నాకుందమ్మా, నాకు తోడుగా ఉండు అని చెప్పి మంచి కాన్ఫిడెంట్, ఆ కాన్ఫిడెంట్తో చేస్తే చాలండి. అలాంటి కాన్ఫిడెంట్ అనేది మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదండి. అవకాశాలు అనేవి అలా వస్తాయి. ఖచ్చితంగా ఏదో ఒక దారి కనిపిస్తుంది. 3 రోజులలో మీ బంగారాన్ని మీరు విడిపించుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా కొంతమందికి డౌట్ అనేది రావచ్చు, అక్క మా దగ్గర అసలు బంగారమే లేదక్క, 1 గ్రాము కూడా లేదు, ఏం చేయాలని అనుకున్న వాళ్ళు మీ దగ్గర వెండి వస్తువులు, వెండి ఉంగరం కానీ లేదంటే కనుక వెండి గొలుసు ఉంటుంది కదా, పట్టీలతో చేయకూడదండి. వెండి ఉంగరాలు కానీ చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయి, ఆ కాయిన్స్ కానీ చిన్న చిన్న బ్రేస్లెట్లు ఉంటాయి కదా, అవి అలాంటివి తీసుకొని అయినా సరే మీరు చేతిలో పెట్టుకొని ఈ పరిహారాన్ని చేయొచ్చు. అదేవిధంగా మీరు అమ్మవారి దగ్గర ఈ వెండి వస్తువులను పెట్టి కూడా చేయొచ్చు. లేదక్క వెండి కూడా మా దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక రూపాయి కాయిన్ అయినా సరే, 1 రూపాయి కానీ 5 రూపాయల కాయిన్ అయినా సరే అరచేతిలో పెట్టుకొని మీరు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, బంగారం అనేది విడిపించుకోవాలా లేదంటే బంగారం అనేది కొనుక్కోవాలన్న ఆశ, మీ పిల్లల పెళ్లి కోసమే బంగారం 1 గ్రాము కూడా చేర్చిపెట్టలేదక్క అని అనుకునే వాళ్ళైనా సరే అదే ఇంటెన్షన్తో బంగారం కొనుక్కోవాలన్న ఇంటెన్షన్తో అయినా సరే మీరు చేయొచ్చు. ఓం స్వర్ణ ఆకర్షణాయన నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు దేనికోసమైతే చేస్తున్నారో అది 10 రెట్లు మీ దగ్గరికి త్వరగా ప్రపంచం అనేది తీసుకురావడం, అమ్మవారి ఆశీస్సులు అనేది దొరకడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మర్చిపోకండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా రేపు వీలైనంత వరకు మీ ఇంటి దరిదాపుల్లో ఎక్కడైనా చెట్లు దొరికితే కనుక, మొక్కలు దొరికితే కనుక ఇంటికి తీసుకొచ్చి కుండీల్లో పెట్టి పెంచడం అనేది బిగించేయండి. ఇంటికి 1 చెట్టు నాటినా చాలండి. నిజంగా మనకి ఒక మంచి కాన్ఫిడెంట్ అనేది దొరుకుతుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇలా చేయాలి అన్న ఆలోచనను కూడా మనం వాళ్ళకి వృద్ధి తెప్పించిన వాళ్ళం అవుతామండి. ఇది చాలా వరకు కూడా ఒక మంచి యూనివర్స్ని మనం ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు. మీరు ఒకసారి చేసి చూడండి, మీకు ఎంత మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది, ఒక మంచి కాన్ఫిడెంట్ అనేది కూడా దొరుకుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ మంచి గోవిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.